అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక త్రివర్ణ యూత్ సభ్యులు, జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు కలిసి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న మహావీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమన్నారు. అల్లూరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవ, సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే ఈరోజు ఇక్కడ ఇలాగే ఏర్పాటు చేసుకున్నామంటే మేము ఫస్ట్ హై స్కూల్లో చదువుకున్నాం. మేము అందరం కూడా మీలాగే మేము చిన్నపిల్లలు కూడా చదువుకున్నాం. మాకు అన్ని విగ్రహాలు ఉన్నాయి. కొత్తకోటలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం విగ్రహం ఏదని చెప్పి ఆ రోజు భక్తసేవ మా బ్యాచ్ అంతా కూడా ప్రవాహ యూత్ యొక్క ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని టీవీఎస్ఎన్ రాజుల దయ వల్ల విగ్రహం మాకు ఏర్పాటు చేశారు. ఆ పుణ్యమంతా కూడా మా స్కూల్ ఉపాధ్యాయులు, మా టీవీఎస్ఎన్ రాజు గారికి అలాగే నేను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్ ఉపాధ్యాయులు అయితే మాకు 10 రోజులు సాయం చేయాలని కోరుకున్నామండి. అదేవిధంగా ఏదైనా సాయం చేస్తాను మా పిల్లలు మాకు తెలియదు మేము కూడా చేస్తామని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశించినటువంటి పెద్దలకు నమస్కారాలండి. ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుమారు 8 పోలీస్ స్టేషన్ దాడి రంపచోడవరం స్టేషన్ మీద దాడులు అయితే ఏదైతే ఉన్నాయండి ఇవన్నీ కూడా న్యాయబద్ధంగా బ్రిటిష్ వారికి ఎదుర్కొనే ఉద్దేశం లేక మన ప్రజలను ఇబ్బంది పెడుతుంటే కేవలం సాంప్రదాయ ఆయుధాలతోనే ఆనాడు యుద్ధం చేసి మన గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకుంటూ మనందరం తప్పకుండా ఆయన రగిలించిన విప్లవ స్ఫూర్తి తీసుకెళ్ళాలి. ఆయన రగిలించినటువంటి ఆశయాలను మనందరం ముందుకు తీసుకెళ్ళాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ పిల్లలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. చేసిన ఆశయాలు ఏమైనా, చదువుకున్న ఆశయాలు ఏమైనా ప్రతి ఒక్కరూ మీ సమాజం కోసం మీరు ముందుగా పాల్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం